సందీప్ కిషన్ ఫ్యామిలీ అంతా 1980s లో చెన్నై వెళ్ళిపోయారు. అప్పటికి సందీప్ కిషన్ ఇంకా పుట్టలేదు. ఈ రోజుతో సందీప్ కిషన్ కి 37 సంవత్సరాలు. టిఆర్పి నాయుడు మరియు ఆర్కే దుర్గా దంపతులకి 1987 మే 7వ తారీఖున చెన్నైలో పుట్టాడు సందీప్. సందీప్ వాళ్ళ మామయ్యకి సంజయ్ గాంధీ ఇష్టం ఉండడంతో సంజయ్ అని పేరు పెడదాం అనుకున్నారు. కానీ నక్షత్రం రాశి అకార్డింగ్ సెట్ కాదని సందీప్ అని పెట్టారంట. ఆ తర్వాత వాళ్ళ తాత పేరు కృష్ణం నాయుడు అని పేరు కూడా కలిస్తే బాగుంటుంది అని వాళ్ళ నాన్నకి అనిపించి సందీప్ కిషన్ అని పేరు పెట్టారంట. సందీప్ పేరులో కిషన్ ఉండడం వల్ల చాలా మంది అప్పట్లో నార్త్ అబ్బాయి అనుకునే వాళ్ళంట. కానీ అతను మన తెలుగు వాడే. సందీప్ కి చిన్నప్పుడు ఏదైనా సాంగ్ నచ్చితే అదే సాంగ్ ని లూప్ లో వినేవాడంట. అది చూసి వాళ్ళ మామ చోటాకి నాయుడు గారు ఇంట్లో వాళ్ళంతా సందీప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అనుకున్నారంట. చెన్నై లయోలా కాలేజీలో తన క్లాస్మేట్స్ బ్యాండ్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు సందీప్ ని సజెషన్ అడిగితే ఆ బ్యాండ్ కి మేనేజర్ గా ఉండి బిజినెస్ చూసుకుంటా అని చెప్పాడంట. ఇది చూసిన తర్వాత చోటాకి నాయుడు గారు ఫిక్స్ అయిపోయారు, వీడు మ్యూజిక్ డైరెక్టరే అవుతాడు అని. కానీ సందీప్ కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. కానీ డిగ్రీ చదివే టైంలో వాళ్ళ మామ అయిన చోటాకి నాయుడు గారి హెల్ప్ తీసుకొని గౌతమ్ మీనన్ దగ్గరికి వెళ్లి తన సినిమాలలో యాక్ట్ చేయాలి అని ఉంది అన్నారంట. అప్పుడు గౌతమ్ మీనన్ గారు నా సినిమాల్లో యాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ నా టీంలో జాయిన్ అవ్వాలి, అవుతావా అంటే సరే అని అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడంట. ఆ తర్వాత 2005లో ఒక సినిమా ప్లాన్ చేసి తెలుగు వర్షన్ కి సందీప్ ని, ఇంకో తమిళ వర్షన్ కి వేరే అసిస్టెంట్ డైరెక్టర్ ని హీరోగా పెట్టాడు. హీరోగా పెట్టంగానే సందీప్ కిషన్ హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. కానీ ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమాని ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత గౌతమ్ మీనన్కి వేరే ప్రాజెక్ట్స్ రావడంతో అక్కడి నుంచి వచ్చేసి వేరే డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ అడిగేవాడంట. కానీ అందరూ చూద్దాంలే అనేవాళ్ళంట. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి హైదరాబాద్లో ఛాన్సెస్ వెతుకుతా అంటే ఫస్ట్ వాళ్ళ నాన్న వద్దు, అంత ఈజీ కాదు, కెరీర్ పాడు చేసుకోవద్దు అన్నారంట. కానీ సందీప్ వినలేదు. నాకు నమ్మకం ఉంది నాన్న, నన్ను నమ్మండి అని అంటే ఎందుకన్నా మంచిది అని చోటా గారి సజెషన్ అడిగితే వాడిని వాడి ఇష్టానికి వదిలేస్తే మంచిది, ఎందుకంటే అటు సినిమాలకి ఇటు చదువుకి మధ్యలో ఉంటాడు, అందుకే వాడిని వదిలేయండి అన్నారంట. 2006లో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రూమ్ తీసుకొని కృష్ణానగర్, ఫిలిం నగర్, మధురా నగర్ అన్ని సినిమా ఆఫీసుల్లో ఆడిషన్ ఇచ్చేవారంట. అట్లా తిరుగుతున్న సమయంలో హ్యాపీ డేస్ అనే సినిమాకి ఆడిషన్ ఇచ్చి అందులో నిఖిల్ అనే రోల్కి సెలెక్ట్ అయ్యాడంట. 4 డేస్ తర్వాత మళ్ళీ తెలంగాణ స్లాంగ్ మీద ఆడిషన్ చేసినప్పుడు సందీప్ ప్లేస్ లో నిఖిల్ సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఇందిరాగంటి మోహన్ కృష్ణ గారి కొత్త సినిమా ఆడిషన్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నానిని సెలెక్ట్ చేశారు. సెకండ్ లీడ్ కోసం ఆడిషన్స్ చేస్తున్నప్పుడు సందీప్ యాక్టింగ్ నచ్చింది కానీ ఆ రోల్లో సూట్ అవ్వలేదు అని సారీ చెప్పారు. ఆ మూవీ పేరు అష్టాచమ్మ. మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు. అదే టైంలో స్నేహ గీతం మూవీస్ ఆడిషన్స్ కి వెళ్తే అక్కడ 1 among 3గా సెలెక్ట్ అయ్యాడు. 1 వీక్ షూటింగ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి కొన్ని డిఫరెన్సెస్ వచ్చి ఆ షూట్ ఆగిపోయింది. సందీప్కి అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనిపించిందంట. ఆ తర్వాత చెన్నై నుంచి సేమ్ సందీప్ లాగానే ఒక ఫ్రెండ్ వచ్చాడంట హైదరాబాద్కి ఆపర్చునిటీస్ కోసం. ఆ ఫ్రెండ్ని తనతోటే ఉండమన్నాడంట. ఆ తర్వాత శర్వానంద్ గారి సిస్టర్ కాల్ చేసి తమ్ముడు దేవకట్ట గారి ప్రస్థానం సినిమాలో ఒక మంచి రోల్ ఉంది, కానీ నువ్వు అలాంటి రోల్స్ చేయవు కదా, పోనీ నీ రూమ్లో ఉన్న ఫ్రెండ్ కన్నా చెప్పు, ట్రై చేస్తాడు అని అంది. మంచి రోల్ అయితే నువ్వే చేయొచ్చు కదా, నువ్వు చేయకుండా నాకు చెప్తున్నావంటే ఆ రోల్లో అంత మ్యాటర్ లేదు కావచ్చు అని లైట్ తీసుకున్నాడు. ఆ నెక్స్ట్ డే దేవా గారిని కలిసి ఆ రోల్ గురించి అడిగాడంట. దేవా సందీప్ని చూసి ఆ రోల్కి నువ్వు చాలా చిన్నవాడు అవుతావు కానీ ఆడిషన్స్ ఇవ్వు, ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే పిలుస్తా అని ప్రస్థానంలో ఒక సీన్ ఇచ్చి చేయమన్నాడంట. 20 minutes చదివి విశ్వరూపం చూపించాడంట మనోడు. అంతే. ఆ యాక్టింగ్ ని చూసి దేవకట్ట గారు నీ యాక్టింగ్ లెవెల్స్ కి నీ ఏజ్ కనపడదు అని మొత్తం స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడంట. సందీప్ కిషన్ కి రేప్ సీన్స్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇలాంటివి చెయ్యాలా వద్దా అని డైలమాలో పడ్డాడంట. వచ్చిన ఆపర్చునిటీని వదులుకోకూడదు అని ఒప్పేసుకున్నాడంట. దీని గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. ఆ తర్వాత 16 days కి మళ్ళీ స్నేహ గీతం మూవీ స్టార్ట్ అయింది. ప్రస్థానం రిలీజ్ అయిన తర్వాత సందీప్ కిషన్ కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా చూసి రాజండి కే సందీప్ కి షాట్ ఇన్ ద సిటీ అనే మూవీలో ఒక రోల్ ని ఆఫర్ చేశారు. 2010లో స్నేహ గీతం కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంది. 2011 షాట్ ఇన్ ద సిటీ మూవీ రిలీజ్ అయ్యి అది కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రవీణ్ సత్తార్ ఒక హీరో కోసం, సందీప్ కిషన్ ఒక స్టోరీ కోసం చూస్తున్నారు. అదే టైంలో సందీప్ వాళ్ళ నాన్న వాళ్ళ ఇల్లు అమ్మేసి ఆ మనీని బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఆ తర్వాత సందీప్ మరియు ప్రవీణ్ ఇద్దరు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ కలిశారు. అలా ప్రవీణ్ స్టోరీ వినగా నచ్చి చేద్దామని ఫిక్స్ అయ్యారు ఇద్దరు. ఆ టైంలో తమిళ షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిన రెజినాని చూసి సందీప్ ప్రవీణ్ కి చూపించాడు. అలా రొటీన్ లవ్ స్టోరీలో రెజినా హీరోయిన్ అయింది. అదే టైంలో లక్ష్మీ మంచు గుండెల్లో గోదావరిలో ఒక రోల్ ఆఫర్ చేసింది. తర్వాత తమిళ్లో ఒక మూవీ చేశాడు. ఆ తర్వాత మేర్లపాటి గాంధీ సందీప్ కోసం ఒక స్టోరీ రాశాడు. అది చోటా గారికి సందీప్కి నచ్చి అది చోటా గారు ఫ్రీగా చేస్తా అని అన్నారు. ఇక హీరోయిన్ ఎవరు అనుకునే టైంకి అంతకుముందు కిరీటం అనే సినిమాకి ఆడిషన్ ఇచ్చిన రకుల్ని చూసి సెలెక్ట్ చేసుకున్నారు. అదే వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు, కానీ అనుకున్నంత ఆడకపోవడంతో
2017లో 3 సినిమాలు చేశాడు. అవి కూడా మంచి పేరును సంపాదించుకున్నాయి. అలా వచ్చిన డబ్బులతో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ పెట్టాడు సందీప్. రీసెంట్గా వచ్చిన ఊరు పేరు భైరవకోన కూడా బాగానే ఆడింది. ఇక్కడ సందీప్ గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. ఇలాంటి మంచి సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే సందీప్ కిషన్.